గవర్నమెంట్ వైపు నుంచి మొట్టమొదటిసారిగా పట్టా తీసుకోబోతుంది. ఎస్ఎస్సి రికగ్నైజ్డ్ గుర్తింపు పత్రం. ఇంతవరకు మీ దగ్గర ఏమనుందా? 10th క్లాస్ లో మొట్టమొదటిసారి. కాబట్టి మరి అది చాలా విలువైనది కాబట్టి మీ జీవితాంతం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మరి ఆ పట్టాను మీరు 10/10 ఎవరైనా చూసి ఇంకేం లేదు సాధిస్తానికి, అంతా సాధించిందే అని అనుకునేటట్టుగా మరి విద్యార్థులందరూ కూడా ఈ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వాళ్ళ ఈ 3 రోజులు భవిష్యత్తులో రాబోయే 30 రోజుల ఈ ప్రశిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకొని మరి మీకు అన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వస్తారు, అందరూ నిపుణులే ఉంటారు కాబట్టి వారి యొక్క విలువైన సూచనలు సలహాలు తీసుకొని మరి మీరందరూ కూడా భవిష్యత్తులో మీరు ఏమనుకుంటున్నారో అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి కలలు కనండి, ఊహాలోకంలో వివరించండి. మరి మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, రాజకీయ నాయకులు అవుతారా, అంతా మీ ఇష్టం, మీ చేతిలోనే ఉన్నది. మీరు ఎంత కష్టపడితే అంత ఉన్నత స్థానానికి వెళ్తారు. మరి లక్ష్యం ఏందో పెట్టుకోండి. ప్రోగ్రామ్ మన పేరు కూడా లక్ష్యం అనే పెట్టింది. మరి ఈ లక్ష్యము 2014 అనుగుణంగా మీ లక్ష్యాన్ని కూడా ఉన్నతంగా నిర్దేశించుకోండి. అది మీ ఇష్టం, మీ ఇష్టాలు, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రకారం, మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం మరి నిర్దేశించుకొని భారతదేశంలో ఏదైనా సాధ్యమే. చూడండి, ఒక రక్షణ రంగ నిపుణుడు భారతదేశానికి అధ్యక్షుడయ్యండి, ఒక ఆర్థికవేత్త ప్రధానమంత్రి అయ్యండి. అయినరా కాలేదా? రాజకీయ నాయకులా వీళ్ళు? ఏమాత్రం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. మరి ఇప్పుడున్న ప్రధానమంత్రికి, గతంలో పనిచేసిన రాష్ట్రపతికి, మరి అంబేద్కర్ రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షుడు, మరి నిమ్న కులంలో పుట్టి ఎన్నో రకాలైన చీత్కారాలు ఎదుర్కొని కూడా మరి అత్యున్నత స్థాయికి వీళ్ళందరికీ ఏంది ప్రధాన కారణం? ఓన్లీ చదువు 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 ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. కాబట్టి మరి మీరందరూ కూడా నేను కులము, మతము, ప్రాంతము, డబ్బు, నేను ఆ రకంగా ఈ రకంగా ఏదో రకంగా నేను తక్కువ అనే భావన లేకుండా ఆ భగవత్ సంకల్పం మీకు ఇక్కడ తీసుకొచ్చింది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ రూపంలో. కాబట్టి మరి మీరందరూ కూడా ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని ఈ 30 రోజుల ప్రోగ్రాంలో వారిచ్చే విలువైన సూచనలన్నీ కూడా పాటిస్తూ ఉన్నత స్థానానికి రావాలని కోరుకుంటున్నాను.